తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త కాలేజీల్లోకి చేరతారు. కొత్త కోర్సులు చదువుతారు. మీరు ఏ పరీక్షనైతే అటెంప్ట్ చేశారో దానిలో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యే అవకాశము, విదేశాలు వెళ్లి స్థిరపడే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీరు అధిక ఒత్తిడితో, శ్రమతోనూ పని చేయవలసి వస్తుంది. మీరు బలంగా ఉంటేనే, అంటే మానసిక బలం ఉంటేనే తప్ప విజయాన్ని సాధించలేరు. కొంతమందికి ఉద్యోగం పోయే అవకాశము కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో వాతావరణం శాంతి నెలకొంటుంది. పాత వివాదాలు, పాత సమస్యలు తొలగిపోయే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వ్యవసాయ రంగం వారికి సాగులో మంచి ఫలితాలు వస్తాయి. పశువృద్ధి ఉంది, క్షేత్రవృద్ధి ఉంది. మీకు రుణములు తీరిపోయి కొత్త రుణాల కోసం మీరు ఈ రోజు ప్రయత్నం చేయవచ్చు. వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద లాభాలు వచ్చి మీరు పెట్టుబడులకు మంచి పేరు తెస్తాయి. కాబట్టి ఈ రోజు కూడా మీరు ఏవైనా పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఈ రోజు పెట్టుబడులు పెట్టుకోండి. మంచి లాభాలు ఉత్తరోత్తర, అంటే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగం వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త జాబులు కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. పారిశ్రామిక రంగం వాళ్ళు కూడా మీ యొక్క రంగాన్ని విస్తరించాలన్నా, లేదా పేరులో మార్పులు చేసుకోవాలన్నా, లేదా పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఈ రోజు చాలా చక్కని సమయము. దీన్ని మీరు వృధా చేసుకోకండి. వివాహ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు శనగలను ఏదైనా గుళ్ళో కానీ లేదా పేదవారికి కానీ దానం చేసినట్టయితే కనుక గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. బృహస్పతికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రం కానీ, బృహస్పతికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని కానీ ఒకసారైనా ఉదయం విన్నట్టయితే కనుక ఆ రోజంతా మీకు ప్రతికూలతలు ఎదురవ్వవు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు మీ విద్యలో మంచి పురోగతి సాధించడానికి ఇది చాలా మంచి సమయము. కొంత కష్టపడితే మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు. ఉద్యోగస్తులకు మీరు చేసే, అంటే మీరు గతంలో ఎంత కష్టపడ్డారో దానికి తగ్గ ప్రశంసలు ఈ రోజు మీరు పొందబోతున్నారు. సహోద్యోగులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో వివాదాలు తొలగిపోయి విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశం గోచరిస్తోంది. వాటిని త్వరగా పరిష్కరించుకుంటారు. మీ పట్ల కుటుంబంలో సద్భావం ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు సాధారణంగా పంటలు సాగుతాయి. దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. తద్వారా పారితోషికం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీరు ఏ పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడికి మూడింతల నాలుగింతల లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళా మీరు ఈ రోజు కొత్త పెట్టుబడులు పెడితే కనుక భవిష్యత్తులో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యాపార విస్తరణ చేసుకోండి. కొత్త బ్రాంచీలు పెట్టుకోండి. భాగస్వామ్య ఒప్పందాలు ఈ రోజు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావడంతో పాటు మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో ఆ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెట్టుబడులతో లాభాలు వస్తాయి. వ్యాపారం అభివృద్ధి అవుతుంది. మీ వ్యాపారాన్ని, అంటే మీ యొక్క పారిశ్రామిక సంస్థ యొక్క పేరు మార్పు చేర్పులు చేసుకోవాలన్నా, లేదా కొత్తగా విస్తరించాలన్నా కానీ ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు దాన్ని వృధా చేసుకోకండి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అవి ఒప్పుకునే అవకాశం కూడా కనబడుతోంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం చాలా విశేషంగా ఉంటుంది. గతంలో ఏవైనా రుగ్మతలు ఉంటే కనుక, దీర్ఘకాలిక రుగ్మతలు ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. నెగ్లెక్ట్ చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు, ఆదివారం నాడు ఈ 2 రోజులు కూడా తప్పనిసరిగా శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించండి. ఆదివారం నాడు హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి. ఈ ఇద్దరికీ కూడా యథాశక్తి దాన ధర్మాలు చేయించుకోండి. పూజలు పునస్కారాలు చేసుకోండి. వీలైన వారు హోమాలు చేయించుకున్నట్టయితే కనుక అటు రవిగ్రహానికి సంబంధించి హోమాలు జపాలు, ఇటు శనిగ్రహానికి సంబంధించినటువంటివి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక చాలా చక్కని ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే
మంచి ఫలితాలు సాధించడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడితేనే మంచి ఫలితాలు తెచ్చుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే తదుపరి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే ఉద్యోగంలో మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు ప్రమోషన్స్ కూడా పొందే అవకాశం కనపడుతోంది. ఆ ఒత్తిడిని మీరు అధిగమించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేసే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు తలెత్తినప్పటికీ కూడా అవి త్వరగా ముగిసిపోయే అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులకు సాగులో కొంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. పంటలు బాగానే పండుతాయి. సాధారణమైన లాభాలు వస్తాయి. కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలతో పాటు మీ పారితోషికం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులను పెట్టినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్నవారు మీ కష్టాలను అధిగమించి విజయాలు చవిచూసే అవకాశం ఉంది. కానీ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అయ్యే అవకాశం కనుక చూసినట్టయితే విదేశాలు వెళ్లే అవకాశం కూడా కనబడుతోంది. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమలు సాధారణంగా అభివృద్ధి చెందుతాయి. వివాహ సంబంధాలు అనుకూలంగా కొనసాగుతాయి. సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఇది మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది. చిన్న చిన్ని అనారోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఏమీ అనారోగ్య సూచనలు లేవు. పరిహారంగా శనివారం నాడు శనేశ్వరుణ్ణి పూజించి నవగ్రహ ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్టయితే మీ యొక్క కృషికి తగిన ఫలితాలు పొందుతారు. మంచి మంచి కొత్త కొత్త కోర్సుల్లో చేరే అవకాశం కనబడుతోంది. మీ యొక్క శ్రద్ధ వల్ల ఇంకా ముందుకు వెళ్ళే అవకాశము, విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము, డాక్టర్ కోర్సు, ఇంజనీరింగ్ కోర్సులు చదివే వారికి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు మీరు చేసిన పనులకు గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను గుర్తించి మీ పై అధికారులు మీ ప్యాకేజీ పెంచడంతో పాటుగా మీకు ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు అటెండ్ అవుతారు. ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తోంది. కుటుంబంలో చూసినట్టయితే ఆనందము, సంతోషము వెల్లివిరుస్తుంది. చిన్ని చిన్ని సమస్యలు తలెత్తుతాయి కానీ వాటిని సామరస్యంగా ఈ రోజు పరిష్కారం చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి సాగులో సాధారణ అభివృద్ధి కనబడుతోంది. మీ యొక్క పంట దిగుబడికి కూడా రేటు సామాన్యంగానే వచ్చే అవకాశం కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశము, అంటే మీకు పారితోషికం కూడా పెరిగే అవకాశము గోచరిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు సాధారణమైన లాభాలు వస్తాయి. ప్రత్యేకంగా చెప్పుకోదగినంతగా ఈ రోజైతే ఏమీ లేదు. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ కొత్త కొత్త అవకాశాలను అందుకోవాలి అంటే కనుక మీరు అప్డేట్ అయ్యి కొత్త కోర్సులను కనుక నేర్చుకున్నట్టయితే మంచి అవకాశాలు, మంచి ఉద్యోగాలు కూడా మీకు పొందే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమలు సాధారణమైన అభివృద్ధిని మాత్రమే చెందుతాయి. వివాహం కోసం ప్రయత్నాలు చేసిన వారికి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశము, అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ, దక్షిణామూర్తి ఆలయం కానీ, హయగ్రీవ స్వామి ఆలయం కానీ దర్శించండి. ఆ నవగ్రహ ఆలయాలలో బృహస్పతికి ప్రత్యేకమైన పూజను కనుక చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.